అంత చిన్న పిల్లని తీసుకుపోయి ప్రాణాలు తీయడం అదంత వరకు న్యాయము, అది మంచి పద్ధతి కాదు. లేడీస్ కూడా ఇంట్లో ఆలోచించాలి. ఎక్కడికి పోతుంది సినిమా? నైట్ టైము. ఆ సినిమా ఎప్పుడు అదే మూవీ ఒకటేలా ఉంటది కదా, ఏం మారదు కదా. మరి ఒక 15 days 20 days ఉండి చూసుకొని వెళ్ళుంటే బాగుండు. ఇప్పుడు ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. ఇంకా వాళ్ళకి ఇంట్లో జీవితాంతం ఎంత కన్నీళ్లు మిగిల్చారు. ఆమె కూడా కొంచెం ఆలోచించాలి. వాళ్ళే కొంతమంది ఏమంటే ఎట్లుంటారంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు అన్నీ వచ్చాయి. మేము ఫస్ట్ మూవీకి వెళ్ళామని చెప్పేసి బిల్డప్లు కొట్టుకోవడానికి స్టేటస్లు, ఆ స్టేటస్ల కోసం కొంతమంది వెళ్తారు. ప్రాణం మీదకి వస్తుందని వాళ్ళకి తెలుసు. మామూలు హీరో కాదు కదా, ఏం చిన్న హీరోనా అతను అల్లు అర్జున్ అంటే? అది ఎంత తప్పు చేశారు. ఇప్పుడు వస్తున్నాడని థియేటర్ యజమాన్యం కూడా పోలీసులకు ముందుగా చెప్పలేదంట, చెప్పారంట. సో వాళ్ళు కూడా సడన్ గా వచ్చి కంట్రోల్ చేయడానికి కాలేదు అంటున్నారు. సో ఇక్కడ పోలీసులు తప్పంటారా, థియేటర్ యజమాని తప్పంటారా? ఇప్పుడు థియేటర్ వాళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేస్తే అల్లు అర్జున్ గారు అక్కడికి వస్తున్నారు అనుకుంటా కదా. వస్తున్నప్పుడు అల్లు అర్జున్ గారు వస్తున్నారని తెలిసినప్పుడు థియేటర్ వాళ్ళు పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి కదా. తప్పు థియేటర్ వాళ్ళదే. అవునవును, లేట్ గా చెప్పారు. కానీ పోలీసులది ఏం తప్పు చెప్పండి? ఇప్పుడు పోలీసులు అంత పెద్ద హీరో వస్తున్నారంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వస్తారు. కానీ థియేటర్ వాళ్ళదే తప్పు. ఇప్పుడు బాధ్యత వహించాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలంటే థియేటర్ వాళ్ళు చేయాలి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా కొంచెం ఏదన్నా వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటది అనిపిస్తుంది. డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా తిరిగి రావు కదా. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? ఇంతకు ముందు కూడా అసలు ఈ బెనిఫిట్ షోస్ గానీ ఇక్కడ హైదరాబాద్ లో ఏ దానికి కూడా పర్మిషన్ ఇవ్వకపోయేది. పుష్ప 2కి యూసఫ్గూడలో మొన్న ఈవెంట్ కి పర్మిషన్ ఇచ్చారు. సో ఇప్పుడు సడన్ గా ఇవ్వడానికి కారణం ఏందని కూడా అడుగుతున్నారు. ఏం చెప్తారు? అంటే ఇప్పుడు డబ్బులు ఇస్తే పోయిన ప్రాణం తిరిగి రాదు అని మీరు అడుగుతున్నారు. కానీ కరెక్టే, అది అడగడంలో తప్పు లేదు. కానీ అభిమానం, అది అల్లు అర్జున్ అంటే అభిమానం. ఆ అభిమానంతో వాళ్ళు వచ్చారు. మనం ఎవరిని తక్కువ అంచనా వేసి మాట్లాడొద్దు. కానీ తిరిగి రాదు అన్నప్పుడు కొంచెం ఏదన్నా వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. పోయిన ప్రాణం తిరిగి రాదు డబ్బులు ఇస్తే అని చెప్తాం కదా. అది ఎంత అభిమానంతో వాళ్ళు వచ్చారో అక్కడే మనం తెలుసుకోవచ్చు. ఆ హీరోని చూడాలి, మనం కూడా హీరో వచ్చినప్పుడు మనం వెళ్ళాలి. మనం ఎట్లా పర్సనల్ గా కలవడానికి ఉండదు, దూరం నుంచి చూసి సంతోషించాలి. మేము చూసామని అంత ఫీలింగ్ వాళ్ళకు ఉంటది కాబట్టి వచ్చి ఉంటారు అంతే. మొత్తానికి టికెట్ల రేట్ల విషయంలో కూడా చాలా మంది హైక్ చేశారు. సాధారణ ప్రజలు ఎట్లా చూడాలి? ఇప్పుడు ఇంత అభిమానం పెంచుకున్నప్పుడు ప్రజలు కూడా పట్టించుకోవాలి కదా అంటున్నారు. సో దానికి ఏమంటారు? అది కూడా కరెక్టే. ఇప్పుడు చాలా మంది మేము అంత రేట్లు పెట్టి మేము చూడలేము, ఇంకా ఎప్పుడు తగ్గుతుందో ఏమో, ఇంకా ఈ 15 days 20 days వరకు మేము మూవీ చూడాలని ఆశ ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా ఉంది ఆశ చూడాలని. కానీ మేమేంటంటే కొంచెం ఆ అభిమానులు తాకిడికి మనం తట్టుకోలేం. ఎట్లనే తొక్కుకుంటూ పోతారు. వాళ్ళకి అట్లా మూవీ చూడాలని అంత ఇదిగా వాళ్ళు మూవీ మీద ఇది ధ్యాస పెడతారు కానీ జనాల మీద పెట్టారు. అట్లా తొక్కిసలాటలో అట్లా ప్రాణాలు కూడా పోవడం జరుగుతుంది. అంత చిన్న పిల్లని తీసుకుపోయి ప్రాణాలు తీయడం అదంత వరకు న్యాయము, అది మంచి పద్ధతి కాదు. లేడీస్ కూడా ఇంట్లో ఆలోచించాలి. ఎక్కడికి పోతుంది సినిమా? నైట్ టైము. ఆ సినిమా ఎప్పుడు అదే మూవీ ఒకటేలా ఉంటది కదా, ఏం మారదు కదా. మరి ఒక 15 days 20 days ఉండి చూసుకొని వెళ్ళుంటే బాగుండు. ఇప్పుడు ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. ఇంకా వాళ్ళకి ఇంట్లో జీవితాంతం ఎంత కన్నీళ్లు మిగిల్చారు. ఆమె కూడా కొంచెం ఆలోచించాలి. వాళ్ళే కొంతమంది ఏమంటే ఎట్లుంటారంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు అన్నీ వచ్చాయి. మేము ఫస్ట్ మూవీకి వెళ్ళామని చెప్పేసి బిల్డప్లు కొట్టుకోవడానికి స్టేటస్లు, ఆ స్టేటస్ల కోసం కొంతమంది వెళ్తారు. ప్రాణం మీదకి వస్తుందని వాళ్ళకి తెలుసు. మామూలు హీరో కాదు కదా, ఏం చిన్న హీరోనా అతను అల్లు అర్జున్ అంటే? అది ఎంత తప్పు చేశారు. ఇప్పుడు వస్తున్నాడని థియేటర్ యజమాన్యం కూడా పోలీసులకు ముందుగా చెప్పలేదంట, చెప్పారంట. సో వాళ్ళు కూడా సడన్ గా వచ్చి కంట్రోల్ చేయడానికి కాలేదు అంటున్నారు. సో ఇక్కడ పోలీసులు తప్పంటారా, థియేటర్ యజమాని తప్పంటారా? ఇప్పుడు థియేటర్ వాళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేస్తే అల్లు అర్జున్ గారు అక్కడికి వస్తున్నారు అనుకుంటా కదా. వస్తున్నప్పుడు అల్లు అర్జున్ గారు వస్తున్నారని తెలిసినప్పుడు థియేటర్ వాళ్ళు పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి కదా. తప్పు థియేటర్ వాళ్ళదే. అవునవును, లేట్ గా చెప్పారు. కానీ పోలీసులది ఏం తప్పు చెప్పండి? ఇప్పుడు పోలీసులు అంత పెద్ద హీరో వస్తున్నారంటే పోలీసులకు
ఇన్ఫార్మ్ చేస్తే వస్తారు కానీ థియేటర్ వాళ్ళదే తప్పు. ఇప్పుడు బాధ్యత వహించాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలంటే థియేటర్ వాళ్ళు చేయాలి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా కొంచెం ఏదన్నా వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటది అనిపిస్తుంది. ఏమంటున్నారంటే అక్కడ డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా పోయిన ప్రాణం తిరిగి రావు కదా. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? ఇంతకు ముందు కూడా అసలు ఈ బెనిఫిట్ షోస్ గానీ ఇక్కడ హైదరాబాద్ లో ఏ దానికి కూడా పర్మిషన్ ఇవ్వకపోయేది. పుష్ప 2కి యూసఫ్గూడలో మొన్న ఈవెంట్ కి పర్మిషన్ ఇచ్చారు, బెనిఫిట్ షోకి పర్మిషన్ అంటారు. సో ఇప్పుడు సడన్ గా ఇవ్వడానికి కారణం ఏందని కూడా అడుగుతున్నారు. ఏం చెప్తారు? అంటే ఇప్పుడు డబ్బులు ఇస్తే పోయిన ప్రాణం తిరిగి రాదు అని మీరు అడుగుతున్నారు, కానీ కరెక్టే, అది అడగడంలో తప్పు లేదు. కానీ అభిమానం, అది అల్లు అర్జున్ అంటే అభిమానం, ఆ అభిమానంతో వాళ్ళు వచ్చారు. మనం ఎవరిని తక్కువ అంచనా వేసి మాట్లాడొద్దు. కానీ తిరిగి రాదు అన్నప్పుడు కొంచెం ఏదన్నా వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. పోయిన ప్రాణం తిరిగి రాదు డబ్బులు ఇస్తే అని చెప్తాం కదా, అది ఎంత అభిమానంతో వాళ్ళు వచ్చారో అక్కడే మనం తెలుసుకోవచ్చు. ఆ హీరోని చూడాలి, మనం కూడా హీరో వచ్చినప్పుడు మనం వెళ్ళాలి, మనం ఎట్లా పర్సనల్ గా కలవడానికి ఉండదు, దూరం నుంచి చూసి సంతోషించాలి, మేము చూసామని అంత ఫీలింగ్ వాళ్ళకు ఉంటది కాబట్టి వచ్చి ఉంటారు అంతే. మొత్తానికి టికెట్ల రేట్ల విషయంలో కూడా చాలా మంది హైక్ చేశారు. సాధారణ ప్రజలు ఎట్లా చూడాలి? ఇప్పుడు ఇంత అభిమానం పెంచుకున్నప్పుడు ప్రజలు కూడా పట్టించుకోవాలి కదా అంటున్నారు. సో దానికి ఏమంటారు? అది కూడా కరెక్టే. ఇప్పుడు చాలా మంది మేము అంత రేట్లు పెట్టి మేము చూడలేము, ఇంకా ఎప్పుడు తగ్గుతుందో ఏమో, ఇంకా ఈ 15 days 20 days వరకు మేము మూవీ చూడాలని ఆశ ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా ఉంది ఆశ చూడాలని, కానీ మేమేంటంటే కొంచెం ఆ అభిమానుల తాకిడికి మనం తట్టుకోలేం. ఎట్లనే తొక్కుకుంటూ పోతారు. వాళ్ళకి అట్లా మూవీ చూడాలని అంత ఇదిగా వాళ్ళు మూవీ మీద ఇది ధ్యాస పెడతారు కానీ జనాల మీద పెట్టారు. అట్లా తొక్కిసలాటలో అట్లా ప్రాణాలు కూడా పోవడం జరుగుతుంది.